ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2017-18